తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖూంద్ జాదా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించే ఆదేశాలు జారీ చేశాడు. భారత్ దెబ్బకు సగం ఎడారిగా మారిన పాకిస్తాన్ తాలిబాన్లు పూర్తి ఎడారిగా మార్చేందుకు సిద్ధమయ్యారు. సింధు జలాలను ఆపేసిన భారత్ రక్తం జలాలు కలిసి ప్రవహించవని తేల్చి చెప్పింది. ఇప్పుడు తాలిబాన్ సుప్రీం లీడర్ సైతం అదే మాట చెబుతున్నాడు. పాకిస్తాన్కు వెళ్లే కునారు నదీ జలాలను ఆపిస్తామని తాలిబాన్లు వార్నింగ్ ఇచ్చారు. ఈ నదిపై ఇప్పటికే 2 ఆనకట్టలు ఉన్నాయి. మరో భారీ డ్యాంను నిర్మిస్తామని తాలిబాన్ సుప్రీం లీడర్ తేల్చి చెప్పారు. ఒకవైపు భారత్, మరోవైపు తాలిబాన్ల దెబ్బలతో పాక్ విలవిలలాడుతోంది. నదులు జలాలు ఆగిపోతే ఉగ్రదేశం ఎడారిగా మారడం ఖాయం. అసలు తాలిబాన్లకు ఎందుకు ఆగ్రహం వచ్చింది? కునార్ ఆపేస్తే పాకిస్తాన్ ఖేల్ కథమైనట్టేనా? భారత్ మాట తాలిబాన్ల నోట వచ్చిందా? లెట్స్ వాచ్. పాక్పై తాలిబాన్ల నీటి యుద్ధం మొదలైందా? కునార్తో పాకిస్తాన్ ఎడారిగా మారుతుందా? పాక్పై తాలిబాన్ సుప్రీం లీడర్ ఆగ్రహం దేనికి? ఇన్నాళ్లు పాకిస్తాన్ ఆడిందే ఆట, పాడిందే పాట. దశాబ్దాలుగా భారత్పై ఉగ్రవాదుల్ని ఇస్లామాబాద్ ఎగదోస్తోంది. కశ్మీర్ కోసం యుద్ధాలకు దిగింది. ఏం చేసినా పాకిస్తాన్పై 2 ఆరోపణలు చేసి భారత్ సైలెంట్ అయ్యేది. కానీ పాకిస్తాన్ మాత్రం తన పంథాను మార్చుకునేదే లేదన్నట్టుగా వ్యవహరించింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 22న కశ్మీర్లోకి మళ్లీ ఉగ్రవాదుల్ని పంపి పహల్గాంలో 26 మంది అమాయకుల్ని పాకిస్తాన్ హతమార్చింది. అయితే ఎప్పటిలాగే ఉగ్రవాదులపై ఎదురుదాడి చేసి భారత్ మళ్లీ సైలెంట్ అవుతుందని ఇస్లామాబాద్ పాలకులు భావించారు. కానీ ఈసారి పాకిస్తాన్కు ఊహించని దెబ్బ భారత్ కొట్టింది. సింధు జలాల ఒప్పందం IWTని రద్దు చేసి ఉగ్రదేశానికి భారత్ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు పలు ఉగ్రదాడులు జరిగినా ఇప్పుడు సింధు జలాల జోలికి భారత్ వెళ్లలేదు. దీంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైంది. సింధు జలాల్ని ఆపేస్తే అణుయుద్ధం తప్పదని పాకిస్తాన్ ప్రధాని, మంత్రులు, నాయకులు బెదిరింపులకు దిగారు. సింధు జలాలను ఆపడం యుద్ధ చర్యగా ప్రకటించారు. కానీ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ మిషన్ను చేపట్టింది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసి పారేసింది. దీనికి ప్రతీకారంగా 2 రోజులు పాకిస్తాన్ భారత్ మధ్య ఘర్షణలు తలెత్తాయి. బ్రహ్మోస్ మిసైళ్లను దించడంతో దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చింది. కాల్పుల విరమణకు భారత్ ఎదుట మోకరిల్లింది. దీంతో ఇరు దేశాల మధ్య దాడులు ఆగిపోయాయి. మే 12న ప్రధాని మోడీ మాట్లాడుతూ రక్తం నీరు కలిసి ప్రవహించలేవని తేల్చి చెప్పారు. సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే భారత్ దృఢమైన వైఖరితో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసినట్టు ప్రధాని తెలిపారు. ఉగ్రవాదం, జలాల భాగస్వామ్యం ఎలా సహజీవనం చేస్తాయని మోడీ ప్రశ్నించారు. అయితే ఇప్పుడు మోడీ మాటనే తాలిబాన్ల నోట వస్తోంది. ఉగ్రవాదం, జలాలు కలిసి ప్రవహించలేవంటూ పాకిస్తాన్కు తాలిబాన్లు భారీ షాకే ఇచ్చారు. కునార్ నది నీటిని పాకిస్తాన్కు వెళ్లకుండా అడ్డుకునేందుకు డ్యాంను నిర్మిస్తామని తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖూంద్ జాదా తేల్చి చెప్పాడు. కునార్ నది నీటిని వినియోగించుకునే హక్కు ఆఫ్ఘన్లకు ఉందని తాలిబాన్లు ప్రకటించారు. కునార్ నది జలాలను పాకిస్తాన్కు వదిలేది లేదని తాలిబాన్లు తేల్చి చెబుతున్నారు. నిజానికి కునార్ నది పాకిస్తాన్లోని చిత్రాల్లో పుట్టి ఆఫ్ఘనిస్తాన్లోని నంగార్, కునార్ ప్రావిన్సుల మీదుగా ప్రవహిస్తుంది. ఆఫ్ఘాన్ నుంచి తిరిగి పాకిస్తాన్లోని సింధు నదిలో కలుస్తుంది. పాకిస్తాన్కు కునార్ నది అత్యంత కీలకమైనది. ఆఫ్ఘాన్ పౌరులపై దాడి చేయడానికి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ను ఉపయోగిస్తోంది. అంతేకాకుండా ఆఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల్లో పాక్ జోక్యం చేసుకుంటున్నట్టు తాలిబాన్లు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా కాబూలుపై తమ పట్టును కోల్పోకుండా ఉండేందుకు ఐసిస్ వర్గాలకు ISI నిధులను సమకూర్చి ఆయుధాలను ఇచ్చింది. దీంతో పాకిస్తాన్పై తాలిబాన్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పాకిస్తాన్ యుద్ధంలో ఎదుర్కొనడం తాలిబాన్లకు అసాధ్యం. ఈ విషయం కాబూల్, ఇస్లామాబాద్కు బాగా తెలుసు. ఎందుకంటే ఆయుధ శక్తిలో పాకిస్తాన్కు తాలిబాన్లు ఏమాత్రం పోటీ ఇవ్వలేరు. అందుకే పాకిస్తాన్ దెబ్బకొట్టేందుకు కునార్ నదిపై తాలిబాన్లు కన్నేశారు. కునార్ జలాలను నిరోధించడం లేదంటే దారి మళ్లించడంతో పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ కొట్టొచ్చని తాలిబాన్లు అంచనా వేస్తున్నారు. ఆఫ్ఘాన్లోని కునార్ నదిపై కమల్ ఖాన్, షాతూత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని వదలకుండా అడ్డుకోవాలని తాలిబాన్లు వ్యూహాలను పన్నుతున్నారు. కునార్ నది నీటిని విద్యుత్, వ్యవసాయానికి తాము వినియోగిస్తున్నామని తాలిబాన్లు వాదిస్తున్నారు. అసలు ఇప్పుడు ఎందుకు తాలిబాన్లు ఉగ్రవాదం, జలాలు కలిసి ప్రవహించవన్న భారత్ మాటను వల్లివేస్తున్నారు? ఇటీవలి కాలంలో తాలిబాన్లను పాకిస్తాన్ టార్గెట్ చేస్తోంది. ఇటీవల సరిహద్దులతో పాటు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్పై పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్, వైమానిక దాడులకు దిగింది.
దీంతో తాలిబాన్లు ప్రతీకార దాడులకు దిగారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. తాలిబాన్లను టార్గెట్ చేయడానికి పాకిస్తాన్లోని శరణార్థుల్ని ఇస్లామాబాద్ టార్గెట్ చేసింది. వాళ్లను బలవంతంగా దేశం విడిచి వెళ్లిపోమని గెంటేస్తోంది. అంతేకాదు టోర్ఖాం వాణిజ్య మార్గాన్ని మూసేసింది. దీంతో పాకిస్తాన్ దెబ్బతీయాలంటే కునార్ నదే సరైన మార్గమని తాలిబాన్లు భావించారు. నిజానికి కునార్ నది నీటిని తాలిబాన్లు అడ్డుకుంటే పాకిస్తాన్లోని దక్షిణ పంజాబ్, బలూచిస్తాన్ ప్రాంతాలు ఎడారిగా మారడం ఖాయం. అక్కడ అసలు విషయం ఏంటంటే తాలిబాన్లు కునార్ నది జలాలను నిలిపేయడానికి డ్రాగన్ కంట్రీ ఇరాన్ మద్దతునిస్తున్నాయి. ఇక్కడ చైనా గురించి చెప్పుకోవాలి. పాకిస్తాన్ కు చైనా అత్యంత సన్నిహిత మిత్రదేశం. పాకిస్తాన్ చైనా ఐరన్ బ్రదర్స్ అని చెప్పుకుంటున్నాయి. అలాంటిది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కు చైనా మద్దతునివ్వడం కీలక పరిణామం. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య సన్నిహిత సంబంధాల కోసం చైనా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ పాకిస్తాన్ మాత్రం అమెరికా మాటలు విని తాలిబాన్లను టార్గెట్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్కు సమీపంలో బగ్రామ్ ఎయిర్ బేస్ పై కన్నేసింది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని ఎయిర్ బేస్ ను అమెరికానే నిర్మించింది. కానీ 2021లో కాబూల్ను తిరిగి తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. దీంతో అమెరికా ఈ ఎయిర్ బేస్ ను వదిలేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాడు. చైనాను టార్గెట్ చేయడానికి అదే బగ్రామ్ ఎయిర్ బేస్ ను కావాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. ఆ ఎయిర్ బేస్ ను తమకు తిరిగి ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. కానీ తాలిబాన్లు మాత్రం బగ్రామ్ ఎయిర్ బేస్ ను ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో బగ్రామ్ ఎయిర్ బేస్ కోసం పాకిస్తాన్ ను ట్రంప్ రంగంలోకి దింపాడు. ఈ క్రమంలోనే టీటీపీ స్థావరాల పేరుతో కాబూలుపై పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. పాకిస్తాన్ మాత్రం భిన్నమైన వాదన చేస్తోంది. టీటీపీ ఉగ్రవాదులకు తాలిబాన్లు రక్షణ కల్పిస్తున్నారని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. టీటీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. అక్టోబర్ 8న పాకిస్తాన్లోని వజీరిస్తాన్లో ఖుర్రం జిల్లాలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కాన్వాయ్పై టీటీపీ ఆత్మాహుతి దాడి చేసింది. ఈ దాడులకు సంబంధించి తాజాగా టీటీపీ వీడియోలను విడుదల చేసింది. తమ సూసైడ్ దాడుల్లో 22 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్టు టీటీపీ తెలిపింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకుంది. నిజానికి ఈ దాడిపై అప్పట్లోనే పాకిస్తాన్ ఆర్మీ స్పందించింది. కానీ ప్రాణ నష్టాన్ని తక్కువ చేసి చూపించింది. కేవలం 11 మంది సైనికులు మాత్రమే చనిపోయినట్టు అంగీకరించింది. ఆ తర్వాతి రోజు అంటే అక్టోబర్ 9న కాబూల్లోని టీటీపీ స్థావరాలంటూ పలు ప్రాంతాలపై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో టీటీపీ చీఫ్ నూర్ వలీ మెహసూద్ చనిపోయినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. కానీ 2 రోజుల తర్వాత వలీ మాట్లాడుతున్న విజువల్స్ బయటకొచ్చాయి. దీంతో పాకిస్తాన్ దాడులు తుస్సుమన్నాయి. ఈ టీటీపీ కారణంగానే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఇప్పుడు భారత్ తరహాలో పాకిస్తాన్పై చర్యలకు ఆఫ్ఘాన్ దిగడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నీరు, రక్తం కలిసి ప్రవహించవంటూ భారత్ చెప్పిన మాటలనే తాలిబాన్లు చెప్పడం పాకిస్తాన్ ఎంత దిగజారిపోయిందో ఇట్టే అర్థమైపోతుంది. అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు భారత్ కలిసి నదీ జలాలను అడ్డుకోవడంతో పాకిస్తాన్ సహించలేకపోతోంది. అప్పట్లో భారత్పై ప్రగల్భాలు పలికినట్టే ఇప్పుడు తాలిబాన్లపై వార్నింగ్స్ ఇస్తోంది. కానీ తాలిబాన్లు మాత్రం అవేవి పట్టించుకోవడం లేదు. పాకిస్తాన్ అరుపులను, బెదిరింపులను తాటకు చప్పుళ్ల కింద తీసిపడేస్తోంది.